మరి ఏంటన్నా సడన్ గా థాయిలాండ్, శ్రీలంక హంగామా నడుస్తుంది, ఏంటి ఏం విషయం? లేదన్న, బిఫోర్ కోవిడ్ వరకు కూడా మా ఎస్ఎస్బి ట్రావెల్స్, సాయిబాబా ట్రావెల్స్ టోటల్ స్పిరిచువల్ నంబర్ 1 ఉండే మేము. ప్రతి ఏడాది జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు, కుంభమేళాకు మేము తీసుకెళ్ళమని ఎవరు తీసుకెళ్ళలేదు. అండ్ పుష్కరాలకు నాకున్న స్పెషాలిటీ ఏంటంటే, నాకున్న గొప్ప అనుభవం అంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రాజమండ్రి పుష్కరాలు నాది 3వ పుష్కరాలు. ఓ ఫస్ట్ టైం తీసాను, 12 years తీసాను, మళ్ళీ ఇప్పుడు తీసాను. అంటే నాకు ఇది 3వ పుష్కరం. అంటే నాకు 25 years అనుభవం ఉండడానికి నిదర్శనము అంతే కదా. పుష్కరాలు. కానీ ఇవాళ జనరేషన్ చేంజ్ అయిపోయింది, మార్కెట్ చేంజ్ అయిపోయింది, జనాలు చేంజ్ అయిపోయారు. మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా మంది టూర్కి వెళ్తున్నారు, హాలిడేస్ వస్తే టూర్కి వెళ్ళిపోతున్నారు. కోవిడ్ తర్వాత మార్కెట్ పెరిగింది అంటే టూరిజమే పెరిగింది. బట్ వాళ్ళ కోసం నేను ఒక్క మడిగట్టుకొని ఉంటే కాదు కదా, వాళ్ళందరి కోసం మళ్ళీ నేను స్పిరిచువల్ తో పాటు ఎంటర్టైన్మెంట్, స్పిరిచువల్ తో పాటు ఎంజాయ్మెంట్ యాడ్ చేశాను. శ్రీలంకలో అటు స్పిరిచువల్ శక్తిపీఠం తీసుకెళ్తున్నాను, అక్కడ రామాయణం తీసుకెళ్తున్నాను, బీచ్ తీసుకెళ్తున్నాను, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను. శ్రీలంకలో అలా చేస్తున్నాను. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ద థైలాండ్కి ఏంటంటే, థైలాండ్ అనేది ఇవాళ మీరంటే స్టార్టింగ్ లో నా క్యాసినో తీసుకెళ్ళట్లే తీసుకెళ్తున్నాను. తప్పకుండా అదే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అది ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అది అదే థైలాండ్కి వస్తుంది. మీరు అన్నట్టు స్టార్టింగ్ లో థైలాండ్ చాలా మందికి ఒక కళగా ఉండిపోయింది. చాలా మంది వెళ్ళాలనుకున్నా, చాలా మంది వెళ్ళొచ్చారు, మంచి మంచి మధురానుభూతులు ఉన్నాయి అక్కడ. కానీ థైలాండ్ విషయంలో 90% కామన్ మ్యాన్ మోసపోతున్నాడు. ఎలా మోసపోతున్నాడు అంటే, ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్ అనేది చాలా మంది తెలియటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళి ఒక వస్తువు కొనుక్కున్నాను. ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వస్తువు ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఒక సబ్బు తీసుకుందాం. ఇక్కడ మా ఇంటి దగ్గర నాకు సబ్బు 13 రూపాయలు దొరుకుతుంది, మీ ఇంటి దగ్గర వస్తువు 12 రూపాయలు దొరుకుతుంది. మీరు తీసేసుకుంటున్నారు రూపాయి తక్కువ అని చెప్పి. కానీ నా ఇంటి దగ్గర వస్తువు 80 గ్రాములు, నేను దగ్గర వస్తువు 60 గ్రాములు. మీరు ఆ గ్రాములు చూసుకోవటం లేదు. మార్కెట్ అంతా అలా నడుస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు నా ప్యాకేజ్ వచ్చి మీరు అన్నట్టుగా మన థైలాండ్ ప్యాకేజ్ 27,500. ఈ 27,500లో నేను జస్ట్ ఫ్లైట్ ఒకటి యాడ్ చేయలేదు. ఫ్లైట్ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు క్లయింట్స్ బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏ ఫ్లైట్ ఎక్కుతారో రారు. నేను ఒక ఫిక్స్ రేట్ ఇచ్చానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ ని దృష్టిలో పెట్టుకొని ఫిక్స్ రేట్ ఇస్తాను. నేను ఇచ్చినప్పుడు చెన్నై నుంచి ఫోన్ చేసి నేను వస్తాను అంటాడు. నేను తేడా పెట్టాను కాబట్టి వితౌట్ ఫ్లైట్ పెట్టాను. అదొకటి. ఇప్పుడు చేస్తే ప్రైస్ ఒకలా ఉంటుంది, వారం ముందు కనుక రావాలనిపిస్తే అప్పుడు తేడా ఉంటుంది. అయితే ఇక్కడ నా స్పెషాలిటీ ఏంటంటే, నాది ఏ ప్యాకేజ్ అయినా సరే ఎస్ఎస్బి ట్రావెల్స్ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా అంటే, ఆల్ ఇంక్లూడ్స్, నో ఎక్స్ట్రా చార్జెస్. నా దాంట్లో ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్టార్ హోటల్స్, ట్రాన్స్పోర్ట్స్, లోకల్ సైట్ సీయింగ్, ఇలా 90% అన్ని ఇంక్లూడ్ ఉంటాయి. పర్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పర్స్ తెచ్చుకోవాలి. ఎందుకు? మీ సొంత ఖర్చులకి, మీ సొంత ఖర్చులు, మీ షాపింగ్ కి, మీ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ కి పర్స్ తెచ్చుకోవాలి. కానీ ప్యాకేజ్ లో మాత్రం పర్స్ తెచ్చుకో అవసరం లేదు. అదే చాలా మంది తెలియని విషయం ఏంటంటే, నా దగ్గర రెగ్యులర్ వస్తుంటారు చాలా మంది క్లయింట్స్, ఫోన్ చేస్తుంటారు, సార్ మీరు 60,000 రూపాయలు పెట్టారు, వేరే 45,000 పెట్టాడు, మరి అతను కూడా మార్కెట్ లో చాలా ఫేమస్, చాలా గొప్ప అంటే. నిన్న సార్ ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరిని క్రిటిసైజ్ చేయలేము. ఇవాళ మార్కెట్ లో ఒక్క బిజినెస్ 100 మంది చేసేవాళ్ళు, ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది. మీకు నాతో రావాలనుకుంటే కంపేర్ చేసుకోండి. వాళ్ళ ప్యాకేజ్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నాడు, నేను ప్యాకేజ్ ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాను, నా సర్వీస్ ఏంటి, వాళ్ళ సర్వీస్ ఏంటి, నా గొప్పతనం ఏంటి, ఇలా చూసుకొని కంపల్సరీ రండి. సూపర్ అన్న. యాక్చువల్గా థాయిలాండ్ ట్రిప్ అంటే అన్నట్టుగా చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు అందరు, కానీ మీరేమో 5 days 6 nights జస్ట్ 27,500 చెప్తున్నారు. ఇది చాలా తక్కువ కదన్నా. ఇదేం లేదు సార్, ఇక్కడ తక్కువ దానికి 3 కారణాలు. ఒకటి, మాకు ఏజెంట్స్ లేరు, మాకి డైరెక్ట్ కస్టమర్ కాబట్టి ఆ కమిషన్ ఇచ్చేది లేదు. రెండోది, అక్కడ మేము ఎవరితో టైఅప్ అవ్వము, అక్కడ మాకు డైరెక్ట్ కాబట్టి అక్కడ డైరెక్ట్, ఇక్కడ డైరెక్ట్ కాబట్టి మాకు 10% మిగులుతుంది. కాబట్టి అది మా జోబులో వేసుకోవడం ఎందుకు అని చెప్పేసి మేము కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎక్కువ ప్రాఫిట్ వేసుకొని తక్కువ మంది తీసుకెళ్ళడం ఎందుకు? లిసాన్సీ సబ్బు 10 మందే వాడతారు, రిన్ సబ్బు 1,00,000 మంది వాడతారు. మనం రిన్ సబ్బు లాగా పెడితే ఎక్కువ మంది వస్తారు కదా, మనం కూడా ఎక్కువ మంది తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మనం ప్రైస్ తక్కువ పెట్టడం జరిగింది. క్వాలిటీలో మాత్రం తగ్గము. లగ్జరీలో తేడాలు వస్తాయి. అదే చెప్తాను, క్వాలిటీలో ఎక్కడ తగ్గం. మళ్ళీ స్టార్ హోటల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎక్కడ ఏది నేను మళ్ళీ నన్ను కష్టపడతారు, నువ్వు వేరే వాళ్ళకి కంపేర్ చెప్తున్నావు, వాళ్ళు తక్కువిస్తున్నా అంటున్నావు, మరి నువ్వు తక్కువ ఇవ్వచ్చు కదా అంటారు. నేను తక్కువ ఇవ్వను. ఎందుకు అంటే నాకు ఇది కారణం, నేను ఫ్లాట్ చూపిస్తున్నాను, నేను ఎందుకు తక్కువ ఇస్తున్నాను అనేది. హై లగ్జరీ లో బడ్జెట్ మన కొటేషన్ అది ఉంది. అదే కదా. ఎప్పుడన్నా టూర్ ఇది? ఇది టూర్ వచ్చేసి 9th October. 9th October అంటే టైం ఉంది ఇంకొక. 9th October ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచి ఫ్లైట్ రేట్ తక్కువలో పడుతుంది. కరెక్ట్. సో కేటగిరీస్ ఏంటి అంటే, పెళ్ళైన వాళ్ళు రావాలా, గ్రూపులుగా రావాలా, సింగిల్ గా రావాలా, ఎట్లా ఏ కేటగిరీస్ ఉన్నాయి? యాక్చువల్లీ థైలాండ్ అనేది
అనవద్దు కానీ మన తెలుగు స్టేట్స్ లో ఒక్క కేటగిరీ చాలా ఫిక్స్ అయిపోయారు అవును. బ్యాచులర్స్. బట్ నార్త్ ఇండియాలో అందరు వస్తారు. అండ్ నమ్మరు మీరు, చైనా నుంచి 12 సంవత్సరాల అమ్మాయిలు వస్తారు, 15 సంవత్సరాల అమ్మాయిలు వస్తారు. వాళ్ళ ఫాదర్ మదర్ బడి మొత్తం థైలాండ్ తిరుగుతారు. అంటే వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఓపెన్ రిస్ట్రిక్షన్స్ మంది రిస్ట్రిక్షన్ ఉన్నాయి. కానీ థైలాండ్ అనేది, పటయ్యా అనేది, పుకెట్ అనేది, బ్యాంకాక్ అనేది ఆల్ ఏజెస్ అందరూ రావచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎవరి కప్ ఆఫ్ టీ వాళ్ళకు ఉంది అక్కడ. ఫ్యామిలీతో వస్తే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది, బ్యాచులర్కి వస్తే బ్యాచులర్ ఎంజాయ్ చేసుకుంది. అండ్ మీరు నమ్మరు, ఐఎమ్ గ్యారంటీ ఇస్తాను, 50 years అబోవ్ వాళ్ళు వచ్చినా కూడా నేను థాయిలాండ్ లో టెంపుల్ తీసుకెళ్లి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయించి థాయిలాండ్ కి మళ్ళీ వెళ్ళాలనే ఉద్దేశం కూడా వాళ్ళతో చూపిస్తాను నేను. ఆల్ ఏజెస్ కెన్ ఎంజాయ్ ఇన్ థాయిలాండ్. సూపర్. మరి ఫుడ్ సంగతి ఏంటన్నా? ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినట్టు నేను ఫుడ్ ఇక్కడ చాలా మంది అక్కడ హోటల్లో తినిపిస్తారు, నేను హోటల్లో తినిపిస్తాను. బట్ మన తెలుగు ఫుడ్ తినిపిస్తాను. మన తెలుగు వంట వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళతో నేను టైఅప్ అయ్యాను. మన తెలుగు గైడే ఉంటాడు, వాళ్ళతో మనం టైఅప్ అయ్యాం. టైఅప్ అయ్యి ఉంటే మళ్ళీ వేరే ఏజెంట్ కాదు, నా మనుషులే ఉంటారు, మన మనుషులే. సో మొత్తం లోకల్ ఫుడ్ మన ఎవరు ఏది తింటే అది. సూపర్. అకామిడేషన్ ఎట్లా? అకామిడేషన్స్ అన్ని మన 3 star హోటల్స్ అన్న. 3 star ఎబో ఉంటుంది. కొన్ని ఇప్పుడు ఈ ట్రిప్ లో ఇచ్చేది 4 star. ఈ ట్రిప్ లో ఇచ్చేది పటాయిలో 4 star. ఆ హోటల్ కూడా స్పెషాలిటీ ఏంటంటే బీచ్ కి దగ్గర ఉంటుంది. బీచ్ దగ్గర ఉంటుంది, వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, హోటల్ రూమ్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ హోటల్ గురించి ఎందుకు ఇంత గొప్ప చెప్తున్నానంటే గత 8 years నుంచి కంటిన్యూ బుకింగ్ ఆ హోటల్కి ఇస్తున్నాను. ఓకే, సూపర్. ఈ టైగర్ పుల్లతో ఫోటోలు దిగడం అది ఉంటుంది కదా, టైగర్ షో అది. టైగర్ షో మనము పటాయాలో ఎయిర్పోర్ట్ దిగి బెంగాల్ దిగగానే మనం పటాయాకి వెళ్ళే రూట్ లోనే మనకి మధ్యలో టైగర్ షో ఉంటుంది. అక్కడ తీసుకెళ్తాం, అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ అవి పెడతాము, వాళ్ళు టైగర్స్ తో ఫోటో దిగుతారు, ఎలిఫెంట్స్ అన్ని ఉంటాయి. టైగర్ మీద కూర్చొని ఒరిజినల్ టైగర్ అది డూప్లికేట్ కాదు, అది ఏ టెక్నాలజీ కాదు, అది ఒరిజినల్. అది వాళ్ళు ట్రైన్ చేసి పెడతారు. టైగర్ కాదన్న, అక్కడ మనకు అలెక్లేజర్ షో అని చెప్పేసి, కోరల్ ఐలాండ్ అని చెప్పి, ఫ్లోటింగ్ వరల్డ్ అని చెప్పి, నాంగ్నుజ్ గార్డెన్స్ అని, ఇలా చాలా ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్ తీసుకెళ్తారా? వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. సో అంటే మన టూర్ లో అది బాగా నేను ఐటనరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కాల్ చేసిన వాళ్ళు ఐటనరీ పంపిస్తాము. అలా ఆల్ ఇంగ్లీష్. అయితే ఇంకొకటి ఇక్కడ అదే మీకు చెప్పాను, నేను ఎక్కడ తీసుకెళ్ళినా దానికి మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ లేదు, ఎంట్రీ టికెట్ ఎక్స్ట్రా అని చెప్పి నా దానిలో కనిపించదు. కొన్ని ప్యాకేజ్ కనిపిస్తుంది, బట్ ఈ ప్యాకేజ్ లేదు. మనం కామెంట్ బాక్స్ లో కూడా ఇవ్వచ్చా మొత్తం ఎట్లా 100% ఎంత అవుతుంది ఏంటంటే 100% ఏ టూర్ లో ఏమేమి ఉన్నాయి 100%. మన ssbtravels.com వెబ్సైట్ లో కానీ సోషల్ మీడియా ఎక్కడ సెర్చ్ చేసుకునే వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు అక్కడ అంటే మామూలుగా పటాయా అనగానే అందరూ డింగ్ డాంగ్ అనే అనుకుంటారు, కానీ అక్కడ బుద్ధ టెంపుల్స్ అలాంటివి కూడా తీసుకెళ్తారా? ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా వుడెన్ ఒక టెంపుల్ కట్టారు మన బ్యాంకాక్ కి పటాయా దగ్గరలో. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అది, చూడదగ్గ టెంపుల్ అది. బిగ్ బుద్ధ టెంపుల్, బిగ్ బుద్ధ టెంపుల్ కొత్తగా కట్టారు రీసెంట్. కొత్త అంటే ఒక కొన్ని రోజులు, కానీ ప్రతి ఒక్కరు దాన్ని దర్శించుకోవాలి. ఒకటి కదా, ఒకటి ఇప్పుడు మన ఇండియాకి వచ్చినప్పుడు ఎట్లయితే మన హిస్టారికల్ ప్లేసెస్ మనం చూస్తాము, హైదరాబాద్ వస్తే చార్మినార్ ఎలా చూస్తామో, ట్యాంక్ బండ్ ఎలా చూస్తామో, అక్కడికి వెళ్తే కూడా వాళ్ళ కూడా హిస్టారికల్ ఉన్నాయి, వాళ్ళ కూడా కొన్ని గొప్పతనాలు ఉన్నాయి, వాళ్ళ కూడా టెంపుల్స్ ఉన్నాయి. అంటే మనము జైన్ నమ్ముతాము, క్రిస్టియన్ నమ్ముతాము, అల్లా నమ్ముతాము, దేవుని నమ్ముతాము. అక్కడ వాళ్ళు వేరే నమ్ముతారు. బట్ ఎవరు ఏది నమ్మినా కూడా వాళ్ళ స్పెషాలిటీ ఉంది, కల్చర్ ఉంది వాళ్ళది. ఆ కల్చర్ని మనం ఎంజాయ్ చేయాలి.